కంప్యూటర్లో పెన్ డ్రైవ్ ఎలా ఓపెన్ చేయాలి, ఫైల్స్ ఎలా కాపీ చేయాలి, పెన్ డ్రైవ్ ను సేఫ్ గా ఎలా రిమూవ్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ గా నేర్చుకుందాం. నా పేరు శివ, మీరు చూస్తున్నది శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు పెన్ డ్రైవ్ అంటే ఏమిటి, పెన్ డ్రైవ్ ను కంప్యూటర్ కి ఎలా కనెక్ట్ చేయాలి, అండ్ పెన్ డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ ను కంప్యూటర్ లో ఉన్న ఫైల్స్ ను పెన్ డ్రైవ్ లోకి ఎలా కాపీ చేయాలి, అలాగే కంప్యూటర్ కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ ను సేఫ్ గా ఎలా రిమూవ్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా పెన్ డ్రైవ్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. పెన్ డ్రైవ్ అనేది ఒక చిన్న స్టోరేజ్ డివైస్. దీనిలో ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్, సాంగ్స్ లాంటి ఫైల్స్ ను స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్ కి ఫైల్స్ ను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అండ్ ఒక ల్యాప్టాప్ నుండి మరో ల్యాప్టాప్ కి లేదా ఒక ల్యాప్టాప్ నుండి కంప్యూటర్ కి కూడా ఫైల్స్ ను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు పెన్ డ్రైవ్ ని కంప్యూటర్ కనెక్ట్ చేద్దాం. సో మీ CPU కి ఫ్రంట్ సైడ్ ప్యానెల్ కు ఉండే USB 3.0 పోర్ట్ కి కనెక్ట్ చేయండి. 3.0 USB పోర్ట్ అంటే బ్లూ కలర్ లో ఉండే USB పోర్ట్. బ్లూ కలర్ లో ఉండే 3.0 USB పోర్ట్స్ లో డేటా ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. మీ CPU ఫ్రంట్ సైడ్ ప్యానెల్ కి బ్లూ కలర్ పోర్ట్ లేకపోతే CPU కి బ్యాక్ సైడ్ ఉండే 3.0 USB పోర్ట్ కి మీ పెన్ డ్రైవ్ ను కనెక్ట్ చేయండి. నేనైతే CPU కి ఫ్రంట్ సైడ్ లో ఉండే USB 3.0 పోర్ట్ కి పెన్ డ్రైవ్ ను కనెక్ట్ చేశాను. పెన్ డ్రైవ్ ను CPU కనెక్ట్ చేసిన వెంటనే కంప్యూటర్ దీన్ని డిటెక్ట్ చేస్తుంది. ఈ విధంగా కంప్యూటర్ కి పెన్ డ్రైవ్ ను కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్యూటర్ కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ ను ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ PC ను ఓపెన్ చేయండి. ఇందులో USB డ్రైవ్ లేదా పెన్ డ్రైవ్ యొక్క నేమ్ తో కనిపిస్తుంది. ఇది మన కంప్యూటర్ కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్. సో దీనిపై డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి, లేదా రైట్ క్లిక్ చేసి ఓపెన్ పై క్లిక్ చేయండి. పెన్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పెన్ డ్రైవ్ ను కంప్యూటర్ లో ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు పెన్ డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ ను కంప్యూటర్ లోకి ఎలా కాపీ చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ విండోలో సెకండ్ బటన్ పై క్లిక్ చేసి ఈ విధంగా ఈ విండోను రీస్టోర్ డౌన్ చేయండి. ఇప్పుడు ఈ విండోను లెఫ్ట్ సైడ్ లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు పెన్ డ్రైవ్ లోంచి కంప్యూటర్ లోకి కాపీ చేయాలనుకున్న ఫైల్స్ ను సెలెక్ట్ చేయండి. నేను కోరింగా శివ ఫొటోస్ అనే ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ను కంప్యూటర్ లో కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఫోల్డర్ పై డబుల్ క్లిక్ చేశాను, ఫోల్డర్ ఓపెన్ అయింది. ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. మీరు కాపీ చేయాలనుకున్న ఫైల్ ను సెలెక్ట్ చేయండి. నేను ఈ ఫోటోని కాపీ చేయాలనుకుంటున్నాను, సో ఈ ఫోటోను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. పెన్ డ్రైవ్ లో ఉన్న ఫోటో డెస్క్టాప్ మీదకి కాపీ అయింది. ఈ విధంగా పెన్ డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ ను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కంప్యూటర్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఇలా సింగిల్ ఫైల్ కాకుండా ఫోల్డర్ మొత్తం కంప్యూటర్ లో కాపీ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ నుంచి బ్యాక్ రండి. ఇప్పుడు మీరు కాపీ చేయాలనుకున్న ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో కాపీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఈ ఫోల్డర్ కాపీ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫోల్డర్ ని ఏ లొకేషన్ లో కాపీ చేయాలనుకుంటే ఆ లొకేషన్ కి వెళ్ళండి. డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ PC ని ఓపెన్ చేశాను. నేను D డ్రైవ్ లో ఈ ఫోల్డర్ ని కాపీ చేయాలనుకుంటున్నాను. సో D డ్రైవ్ ను ఓపెన్ చేశాను. ఎంటీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేశాను. డౌన్ లో పేస్ట్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే పెన్ డ్రైవ్ లో కాపీ చేసిన కోరింగా ఫోల్డర్ D డ్రైవ్ లోకి పేస్ట్ అయింది. ఈ విధంగా పెన్ డ్రైవ్ లో ఉన్న ఏ విధమైన ఫైల్స్ నైనా గానీ కంప్యూటర్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ లో ఉన్న ఫైల్స్ ను పెన్ డ్రైవ్ లోకి ఎలా కాపీ చేయాలో చూపిస్తాను. ముందుగా దిస్ PC ఓపెన్ చేయండి. మీరు పెన్ డ్రైవ్ లోకి కాపీ చేయాలనుకున్న ఫైల్ ఏ డ్రైవ్ లో ఉంటే ఆ డ్రైవ్ ను ఓపెన్ చేయండి. నేను కాపీ చేయాలనుకున్న ఫైల్ D డ్రైవ్ లో ఉంది, సో నేను D డ్రైవ్ ఓపెన్ చేశాను. ఇందులో అడోబ్ ఫోటోషాప్ CS6 అనే ఒక సాఫ్ట్వేర్ ని పెన్ డ్రైవ్ లో కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేశాను. ఇందులో కాపీ ఆప్షన్ పై క్లిక్ చేశాను. అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ కాపీ అయింది. ఇప్పుడు దిస్ PC ఓపెన్ చేయండి. ఇందులో పెన్ డ్రైవ్ ఓపెన్ చేయండి. USB డ్రైవ్ అని కనిపిస్తుంది, డబుల్ క్లిక్ చేసి పెన్ డ్రైవ్ ను ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎంటీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేయండి. ఇందులో పేస్ట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కంప్యూటర్ లో కాపీ చేసిన ఫోటోషాప్ సాఫ్ట్వేర్ పెన్ డ్రైవ్ లోకి పేస్ట్ అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్ లో ఉన్న ఏ విధమైన ఫైల్స్ నైనా గానీ పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ పెన్ డ్రైవ్ ని ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ పెన్ డ్రైవ్ లో ఏదైనా పర్సనల్ డేటా ఉంటే ఆ డేటాను ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను. దిస్ PC ని ఓపెన్ చేయండి.
ఇందులో యూఎస్బి డ్రైవ్ని ఓపెన్ చేయండి. ఇందులో మీరు ఏ డేటాని అయితే డిలీట్ చేయాలనుకున్నారో ఆ డేటా ఏ ఫోల్డర్లో ఉంటే ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీరు ఏ ఫైల్ అయితే డిలీట్ చేయాలనుకున్నారో ఆ ఫైల్పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో టాప్లో రైట్ కార్నర్లో ఉన్న డిలీట్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎస్ పై క్లిక్ చేయండి. ఆ ఫైల్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా డిలీట్ చేసుకోవాలి. ఇలా సింగిల్ ఫైల్స్ని కాకుండా మల్టిపుల్ సెలెక్షన్ చేసి డిలీట్ చేయాలనుకుంటే కీబోర్డ్లో కంట్రోల్ కీ హోల్డ్ చేసి మీరు డిలీట్ చేయాలనుకున్న ఫైల్స్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేయండి. ఇలా మల్టిపుల్ సెలెక్షన్ చేసిన తర్వాత కంట్రోల్ కీను వదిలేయండి. ఇప్పుడు సెలెక్షన్లో ఉన్న ఒక ఫైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో డిలీట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. డిలీట్ మల్టిపుల్ ఐటమ్స్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా పర్మనెంట్ గా డిలీట్ అయిపోతాయి. ఈ విధంగా పెన్ డ్రైవ్ లో ఉన్న డేటాను డిలీట్ చేసుకోవాలి. కంప్యూటర్లో ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న డేటా డిలీట్ చేస్తే డైరెక్ట్గా రీసైకిల్ బిన్లోకి వెళ్ళి ఉంటుంది. ఆ డేటా మనకు కావాలి అనుకుంటే మళ్ళీ రీసైకిల్ బిన్లోకి వెళ్ళి రీస్టోర్ చేసుకుని ఆ ఫైల్ని తిరిగి పొందొచ్చు. బట్ ఇక్కడ పెన్ డ్రైవ్లో డిలీట్ చేసిన డేటా రీసైకిల్ బిన్లోకి వెళ్ళదు, డైరెక్ట్గా పర్మనెంట్ డిలీట్ అయిపోతుంది. సో మీరు పెన్ డ్రైవ్లో ఫైల్స్ మళ్ళీ కావాలనుకున్నా కూడా తిరిగి రావు. సో పెన్ డ్రైవ్లో ఉన్న డేటా డిలీట్ చేసే ముందు కరెక్ట్గా చూసుకొని డిలీట్ చేయండి. ఈ విధంగా పెన్ డ్రైవ్లో ఉన్న డేటాను డిలీట్ చేసుకోవాలి. పెన్ డ్రైవ్తో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పెన్ డ్రైవ్ డైరెక్ట్గా రిమూవ్ చేయకూడదు. డైరెక్ట్గా రిమూవ్ చేయడం వల్ల ఫైల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా సేఫ్ రిమూవ్ చేయాలి. సో ఇప్పుడు పెన్ డ్రైవ్ను ఎలా సేఫ్ రిమూవ్ చేయాలో చూపిస్తాను. టాస్క్ బార్లో ఉన్న పారో ఐకాన్పై క్లిక్ చేయండి. ఇందులో యూఎస్బి ఐకాన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇజెక్ట్ శాండిస్క్ యూఎస్బి డ్రైవ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ పెన్ డ్రైవ్ సేఫ్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు సిపియుకి కనెక్ట్ చేస్తున్న పెన్ డ్రైవ్ను తీసుకోండి. ఈ విధంగా పెన్ డ్రైవ్ను సేఫ్ రిమూవ్ చేయాలి. ఒకవేళ మీకు టాస్క్ బార్లో యూఎస్బి ఐకాన్ కనిపించకపోతే దిస్ పీసీ ఓపెన్ చేయండి. ఇందులో యూఎస్బి డ్రైవ్ అని కనిపిస్తుంది, దానిపై రైట్ క్లిక్ చేయండి. ఇందులో ఇజెక్ట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సేఫ్ రిమూవ్ హార్డ్వేర్ అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఇక్కడ దిస్ పీసీలో కూడా యూఎస్బి డ్రైవ్ కనిపించదు. ఈ విధంగా కూడా పెన్ డ్రైవ్ను సేఫ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్కి పెన్ డ్రైవ్ను కనెక్ట్ చేసుకుని పెన్ డ్రైవ్ టు కంప్యూటర్ అండ్ కంప్యూటర్ టు పెన్ డ్రైవ్ ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకుని పెన్ డ్రైవ్ను సేఫ్గా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్యూటర్లో పెన్ డ్రైవ్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడతో ఈ క్లాస్ 34 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 35 వీడియోలో పెన్ డ్రైవ్ని ఎలా ఫార్మేట్ చేయాలనే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంప్యూటర్ ట్యుటోరియల్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.